పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో నిన్నటి రోజు మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా, వినోద్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా అంటూ సవాల్ విసిరారు. నా వెనుక 80% హిందువులున్నారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బుద్ధి చెప్పండని కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు పిలుపునిచ్చారు. కేటీఆర్ నోటి నుండి జై శ్రీరామ్ మాటే రాదని కరీంనగర్ వేదికగా మతచిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది అని అన్నారు. యువత ఆలోచించాలి. ఇవాళ మీ నాయకుల యొక్క వ్యవహారాన్ని ఆలోచించండి. ఈ రోజు బండి సంజయ్ గిట్లా హిందూ ధర్మం గురించి మాట్లాడుకుంటే, బండి సంజయ్ గిట్లా హిందూ సమాజం గురించి మాట్లాడుకుంటే, బండి సంజయ్ గా సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ మీ హిందువుల గురించి, ఈ హిందువుల గురించి ఆలోచించే వ్యక్తి, హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి ఉన్నారన్న విషయాన్ని మీరందరూ ఆలోచించండి. వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాదులు, నేను మాట్లాడితే మతతత్వవాదిని. వాళ్ళొక వర్గానికి కొమ్మలాస్తే సెక్యులర్ వాదులు, నేను ధర్మం గురించి మాట్లాడితే మతతత్వవాదిని. వాళ్ళ మతం గురించి మాట్లాడితే సెక్యులర్ వాదులు, నేను అభివృద్ధి గురించి మాట్లాడితే మతతత్వవాదిని.